ఫ్రాడ్ చేయాలని కల్లో కూడా ఆలోచించకూడదు. దట్ ఈస్ అవర్ పర్పస్. సేవ్ డెమోక్రసీ, సేవ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ అందుకే నేను మొన్న కూడా చెప్పాను, ఇది డెమోక్రటిక్ కంపల్షన్ అని చెప్పాను. I made it very clear. Earlier there is a political compulsion. Afterwards there is a secular compulsion. Today above all these things, democratic compulsion. డెమోక్రసీ ఉంటే మనం మాట్లాడతాం. ఇప్పుడు మాట్లాడడానికి కూడా వీలు లేదు. నిన్న మన ఢిల్లీలో చూస్తే వీళ్ళ కరప్షన్ మాట్లాడితే పేపర్లో వేయడం 2 నిమిషాల్లోనే కట్ చేసేస్తారు మొత్తం. ఆ స్టేజ్కి వచ్చేసారు. మీరు కూడా భయపడిపోతున్నారు. ఇక్కడ పర్వాలేదు, కొంచెం ఫ్రీడమ్ ఉంది మీకు. ఢిల్లీలో ఆ ఫ్రీడమ్ కూడా లేదు. ఇక్కడ కూడా మీకు ఐటీలు, ఈడీలు, బెదిరింపులు, సిబిఐలు ఇవే పరిస్థితి. తెలంగాణలో అది కూడా లేదు. అక్కడ ఇంకా మరి భయంకరంగా తయారైపోయింది. ఇవన్నీ పోవాలి, ఫ్రీడమ్ రావాలి, దేశంలో ఒక పద్ధతి ఉండాలి. అది వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. డెఫినెట్గా నిన్న స్టార్ట్ చేశాం. నేను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు మన దేశంలో కంటే మన రాష్ట్రంలో అందరూ అర్థం చేసుకోగలుగుతారు వీళ్ళు చేసిన తప్పుడు విధానాన్ని. ఆ విధానాన్ని పోవాలి. ప్రతి ఒక్కరిని అప్రమత్తంగా ఉండమంటున్నా, డిస్కస్ చేయమన్నా, డిబేట్ చేయమన్నా. సింపుల్ ఇష్యూ, ఎందుకు బ్యాలెట్ బాక్సులు కౌంట్ చేయరు అంతే, ఇంకేం అవసరం. దాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తే వీళ్ళు ఆన్సర్ చేయాలి ప్లీజ్. సార్ ఒక్క నిమిషం. అంటే 2 మేనేజ్ చేస్తే అదొక యాంగిల్. ఒకటే మేనేజ్ చేశారనుకో, ఈవీఎంలై వీవీప్యాట్ మేనేజ్ చేయలేకపోయారనుకో, అప్పుడు వీలు కాదు. అది నెక్స్ట్ స్టెప్.